సర్వే కోసం అంటూ నియమించిన మహిళలకు వేతనాలు చెల్లించకుండా అలసత్వం వహిస్తున్న తీరును నిరసిస్తూ భారీ ఎత్తున ధర్నా చేపట్టారు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు. కులగణన కుటుంబ సర్వే పేరుతో జవహర్ నగర్ లో దాదాపు 260కి పైగా మహిళలతో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పండగ పబ్బం అనేది లేకుండా జవహర్ నగర్ లోని బడుగు బలహీన వర్గాల మహిళలు ప్రతి ఇంటింటికి తిరిగి కులగణన సర్వేలు దాదాపు 20 రోజుల పాటు నిర్వహించారు. ఈ యొక్క కులగణన సర్వే నిర్వహించినప్పటికీ 4 నెలల నుండి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మహిళలు తిరగడం జరుగుతోంది. మహిళలకు ఘోర అవమానం జరుగుతోంది. కష్టపడ్డ మహిళలకు వేతనాలు చెల్లించకపోగా ఇవ్వాలిస్తాం రేపిస్తాం సమాచారం తెలిపిన వెంటనే మీకు వేతనాలు ఇస్తాం అంటూ మహిళలను ఏడిపించడం చాలా బాధాకరమని కమిషనర్ ఈ విధంగా వ్యవహరించే తీరును నిరసిస్తూ ధర్నాకు దిగిన మహిళలు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కమిషనర్ స్పందించి త్వరలోనే వారికి పనికి తగ్గ వేతనాలను ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల జీతాలు వెంటనే అందరం 6th డివిజన్ లో నేను ఉంటాను. మేము ఇక్కడ జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ సార్ ఆదేశాల మేరకు నవంబర్లో 2-3 డేస్ ట్రైనింగ్ తీసుకొని మేము సర్వే చేసినాం. మాకు 10,000 ఇస్తా అని ప్రతి ఒక్క ఇన్మినేటర్కి చెప్పి మాతో నెల రోజులు వర్క్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మీ అకౌంట్లో వేస్తామని అందరి అకౌంట్ నంబర్లు తీసుకొని 5 నెలలు అవుతుంది. ఇంతవరకు ₹1 మా అకౌంట్లో వేయలేదు. డాటా ఎంట్రీ చేసిన వాళ్ళకి ఇన్మినేటర్లకు ₹1 ఇవ్వలేదు. సరే అని చెప్పేసి మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అడిగితే కమిషనర్ మారిర్రు, కలెక్టర్లు మారిర్రు. 5 తారీఖు 10 తారీఖు అని చెప్పి మమ్మల్ని 4-5 నెలల నుండి తిప్పుతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు అడిగితే కూడా బిల్ ఎక్కడ ఆగిందో మాకు తెలియదు అని కమిషనర్ మేడం అంటున్నారు. మరి మేము ఎన్ని రోజులు వర్క్ చేయించుకొని మేము ఎవరిని అడగాలి? మా కమిషనర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో పనులు చేయించుకొని ఆడపిల్లల ఉసిరి ఇట్లా పంచుకోవడం కరెక్టేనా? మేము హాలిడే లేకుండా దివాళీ పండుగ లేకుండా ఏది అన్ని వదులుకోరు. ఇంట్లో పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా వండి పెట్టకుండా వాళ్ళు ఉన్న టైంలో తిరిగి మేము సర్వే చేసినాం. డోర్ లాక్ ఉంటే ఇక్కడ కూర్చొని డోర్ లాక్కి మళ్ళీ వమ్మని 4 సార్లు తిరిగినింటికి తిప్పి మాతో సర్వే చేయించుకున్నారు. ఇప్పుడు బిచ్చగల్లలాగా మేము ఈ ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు చేసిన వరకు మాకు కావాల్సిన వేతనం ఇవ్వండి దయచేసి. చెల్లించాలి. కులగణన చేసిన మహిళలకు జీతాలు వెంటనే. చాలా సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు. ప్రజల్లో మొత్తం తెలంగాణలో మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఇలా 6 హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇలా కులగణన పేరుతోని జవహర్ నగర్లో దాదాపు 200 మంది మహిళలను ఇంటింటికి తిప్పి గల్లీ చెప్పి వాళ్ళు కుక్కలు గడిచినా గానే ఓ తాగుబోతలు ఇష్టమో తిట్టినా గానే ఇంటికి పోయి ఎన్ని అవమానాలు ఇంట్లో చేసినప్పుడు భరించి కులగణన చేసిన మహిళలకు ఇలా జీతం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీతం ఇవ్వలేదు. 5 నెలల నుంచి ఇక్కడ మున్సిపల్ ఆఫీసు అక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఈ మహిళలను తిప్పించుకోవడం సిగ్గుచేటు. మహిళలకు మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి చూడు నీ హయాంలో పనిచేసిన మహిళలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయాల్సి వస్తుంది. నీ హయాంలోనే పనిచేసిన మహిళలకు జీతాలు లేకుండా వాళ్ళ చిన్న పిల్లలు ఎత్తుకొని పొద్దునక రాత్రి అంతా అనుకుంటా ఇల్లు తిరిగి వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకు జీతాలు ఇస్తా అని చెప్పి జీతాలు లేకుండా వాళ్ళని మున్సిపల్ ఆఫీస్ ముంగడ గేటు ముందు కూర్చోటం మీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుచేటు. అదే విధంగా ఏదైతే మహిళలు కష్టపడి రెక్కాడగా డొక్కాడ కూలాలు చేసుకుంటూ అందరినీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా సర్వే చేయించుకొని వాళ్ళకి జీతాలు వేయలేరు. మళ్ళీ ఈ డబ్బంతా రేవంత్ రెడ్డి జోబులోకి పోయిందా, ఇక్కడ జవహర్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ జోబులోకి పోయిందా, లేక కలెక్టర్ ఆఫీస్ లో పోయిందా తెలియాలి. మీరు వెంటనే ఎవరైతే మహిళలు సర్వే చేసిరో కులగణన చేసిరో వాళ్ళకి జీతాలు చెల్లించుకుంటే ఈ కమిషనర్ ఆఫీస్ కి తాళం వేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరగమని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ మహిళలకు జీతాలు చెల్లించాలి. లేని పక్షాలు ఇదే మున్సిపల్ ఆఫీస్ దగ్గర తాళం వేసి మేమందరం కుటుంబంతో సహా ఈయన కూర్చొని తెలియస్తున్నాం. వద్దురా నాయనా రేవంత్ రెడ్డి పాలన. ఈరోజు జవహర్ నగర్ లో దాదాపు 280 మంది మహిళలతోని పని చేపించుకొని దాదాపు నెల రోజులు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు అవసరమైతే ఎక్కువ కూడా అయింది. ఇంటింటికి పొద్దున పూట పోయి మధ్యాహ్నము ఎర్రటెండలో వానలో దీపావళి పండుగ కూడా లేకుండా వీళ్ళ ఇంటింటికి కులగణన సర్వే చేయించుకొని నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇదే జవహర్ నగర్ మున్సిపల్లోని కమిషనరు అలాగే మేనేజరు
వీళ్ళు నమ్మబలికించి నెల రోజులు వీళ్ళు పని చేయించుకొని ₹1 ఇవ్వకుండా 5 నెలలు దాదాపు 5 నెలల నుంచి పిచ్చలుగా తిప్పించుకుంటున్నారు మహిళలని. చిన్న చిన్న పిల్లలను పట్టుకొని వీళ్ళ ఇంట్లో భర్తలకు సమాధానాలు చెప్పుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ ఇవాళ మున్సిపల్ ఆఫీస్ కి 5 నెలలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.